హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరి కాకా హోటల్లో ఇడ్లీ దోశలకి కాంబినేషన్గా ప్రిపేర్ చేసే ఒక స్పెషల్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. స్పెషల్ అని ఎందుకన్నానంటే ఈ చట్నీ రుచి దేనికి రాదు, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో ఇడ్లీని కానీ దోశని కానీ తిని చూడండి. ఖచ్చితంగా ఆ రోజు మీరు రోజు తినే బ్రేక్ఫాస్ట్ కన్నా కానీ డబల్ క్వాంటిటీలో బ్రేక్ఫాస్ట్ తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని నూనె ఏమి వేసుకోకుండా ఇలా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. మంటని పొరపాటున ఎక్కువ పెట్టేసి వేయించుకున్నారనుకోండి, పల్లీలు తొందరగా పైన రంగు వచ్చేసి లోపల గింజ అనేది వేగదనమాట. అప్పుడు మీకు చట్నీ అనేది అస్సలు టేస్టీగా రాదు. మీరు పల్లీలని ఎంత బాగా వేయించుకుంటారో మీకు చట్నీ కూడా అంత టేస్టీగా వస్తుందన్నమాట. అందుకని కొంచెం టైం తీసుకొని ఓపికగానే పల్లీలు చూసారా ఇలా లైట్గా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని 1-2 ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 5-6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ కప్పుతో అయితే పల్లీలను వేయించుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి కొబ్బరిని కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే చాలా అంటే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా జస్ట్ 1-2 నిమిషాల పాటు మాత్రమే లో ఫ్లేమ్లో వేయించుకోండి. జస్ట్ మనకి ఎండుమిర్చి చూసారా ఇలా లైట్గా రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. వీటిని ఎక్కువసేపు వేయించేసినా కూడా చట్నీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా రంగు మారుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీల పైన పొట్టంతా కూడా నీట్గా మొత్తం తీసేసేయాలి. పల్లీల పైన పొట్టు ఉంటే టేస్ట్ వేరే విధంగా ఉంటుంది. ఈ చట్నీకి మాత్రం పల్లీల పైన పొట్టు తీస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే పల్లీల పైన పొట్టు ఉంచుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఒరిజినల్ టేస్ట్ రావాలంటే మాత్రం పొట్టు మొత్తం కూడా ఇలా తీసేసుకొని ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న పచ్చి కొబ్బరి అలాగే ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా అలాగని మరీ పలుకుగా కాకుండా చూసారా ఇలా కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని సేమ్ మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. ఈ చట్నీ పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని వేయించుకోండి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా ఈ విధంగా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే తాలింపును వేయించుకోండి. ఈ చట్నీ తాలింపు కోసం కేవలం ఆవాలు మాత్రమే వేసుకోవాలి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవేమీ వేసుకోకూడదు అనమాట. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని మీరు చక్కగా వేడి వేడి మెత్తటి ఇడ్లీతో కానీ లేదంటే దోశతో కానీ సర్వ్ చేసుకొని చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. అలాగే మీలో ఎవరికైనా స్పాంజ్ లాంటి ఇడ్లీ టిఫిన్ సెంటర్లో ఎలా ప్రిపేర్ చేస్తారో కావాలి అనుకుంటే ఇడ్లీ రెసిపీ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ ముఖ్యంగా హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.